శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అశ్వురెడ్డి కేసుకు వస్తే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వాదనలో భాగంగా అసలు అశ్వురెడ్డి బాధితురాలు, అమాయకురాలు అనే వాదన కూడా వినిపిస్తుంది. మీ స్టాండ్ ఏంటి? మనం వెళ్ళి వాళ్ళ లైఫ్లో తొంగి చూసింది ఏమీ లేదు. ఏదొచ్చినా ఒక అన్బయాస్డ్ దీంతో రెండు పక్కల చూడడం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మనం అందరం ఇది జరిగిందని చెప్పాం. బట్ అలాగే ఆవిడ వర్షన్ చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ వర్షన్ కూడా మనం మీడియాకి చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇకపోతే జనరల్గా టైం డిఫరెన్స్ మనం చూడాలి. ఏదైనా సరే ఒక ఆరోపణ మీ మీద పడ్డది అనుకోండి, ఒళ్ళు మండిపోతుంది మనం తప్పు చేయకపోతే. ఒకవేళ తప్పు చేసామంటే అమ్మో ఇప్పుడు దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అనే కోణంలో మనం వెతుకుతాం, లాయర్లను సంప్రదిస్తాం, దీని నుంచి ఎట్లా బయటపడాలని చూస్తాం, దీనికి బయట మీడియాకి ఎటువంటి కథ వండి వారిస్తే బాగుంటుంది అనే కోణంలో కూడా ఆలోచిస్తారు. ఈవిడ అది చేసిందని చెప్పట్లేదు, మామూలుగా చెప్తాను, జనరలైజ్డ్. ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఎవరికి ఉంటాయి? ఇప్పుడు నా మీద కథ వచ్చింది, వెంటనే మీడియా సమావేశం పెట్టరు, లేకపోతే నా ఇన్స్టాగ్రామో నా ఫేస్బుక్ పెట్టి నా గురించి రాయకండి అని చెప్పను. అసలు ఇది ఏం జరిగింది, ఇతను ఎవరు, ఇతను నాకు ఎలా పరిచయము అని చెప్పి నేను ఆ రోజే చెప్పేస్తే ఏమి ఉండదు. బట్ వెన్ యూ టేక్ టైం, జనాలకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి, ఓహో కథ అల్లుకోవడానికి ఇప్పుడు అన్నీ చూసుకొని ఏమేమి అలిగేషన్స్ చేశారో దీనికి సంబంధించి మనం ఎలా వర్క్ అరౌండ్ చేసి చెప్పాలి అనేది. ఎందుకంటే నా మీద ఏమీ వచ్చినా కూడా చర్యలు తీసుకుంటానని చెప్పడానికి వచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఓకే, మీడియాకి అక్యూజ్డ్ సమాధానం కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. సరే లేట్గా చెప్పింది, ఎందుకు చెప్పింది అనేది ఆవిడ దీనికి వదిలేద్దాం. ఆవిడ చెప్పినట్టు కూడా లేదు, డైరెక్ట్గా ఆవిడ చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పించింది. ఇక్కడ ఒక రకమైన ఇదేంటంటే, ఆయన నాకు తెలుసుకున్న విషయాలు అని చెప్పి ఎవరో ఒక జర్నలిస్టు ఆయన చెప్పడం జరిగింది. ఆ ధర్మేంద్ర అనేవాడే పెద్ద దరిద్రుడు, వాడే అది చేశాడు, వాడు ఇంతకుముందు ఏదో స్కాముల్లో ఉన్నాడు, అదేదో రాజకీయ కనెక్షన్లు ఉన్నాయి, ఇక సంబంధం లేనివన్నీ కూడా అవన్నీ ఉన్నాయి, దానికి సంబంధం ఏంటి. సరే అవన్నీ చెప్పుకొచ్చి ఈవిడికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు రేపు అవునమ్మా ఇదే నిజమా, లేకపోతే ఆ రోజు మీరు ఇలా చెప్పారు కదా అని అడిగినప్పుడు, ఒకవేళ ఏదైనా సరే ప్రూఫ్ లేకపోయినా, లేకపోతే దానికి అగెనెస్ట్ ప్రూఫ్ ఏదైనా వచ్చినా కూడా నేను ఎక్కడ చెప్పానండి, అది ఎవరో జర్నలిస్ట్ తన అభిప్రాయం తను చెప్పారు అనుకోవడానికైనా ఉంటుంది కదా. డైరెక్ట్గా ఈవిడిచ్చే ఏ స్టేట్మెంట్ అయినా కూడా రేపు కోర్టులో ఈవిడికి అగెనెస్ట్గా వాడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారనుకో మీడియాలో, యు ఆర్ బౌండ్ బై దట్, రేపు కోర్టులో చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఉందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఒక చాలా అద్భుతమైన పాయింట్ ఆయన బయట తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు సాక్షాత్ ఈ అమ్మాయి ఏం చెప్తారు, ఈ అబ్బాయికి పెళ్ళైన మాట మాకు తెలుసు, డైవర్స్ అయిన మాట మాకు తెలుసు, ఇది తెలిసి కూడా పెళ్లి చేసుకుంటా అంటే నేను వద్దన్నాను. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం డిఫెన్స్ కోసం ఈ చాలు ప్రయోగిద్దామని చెప్పి ఆ లాయర్ ఎవరన్నా సరే, చూడండి ఇతనికి పెళ్ళైందనే విషయం దాచిపెట్టి ఇంత దూరం వచ్చాడు, అది తెలుసుకున్న అందుకని బ్రేకప్ అవడానికి వచ్చింది, సో అని చెప్పి ఏదైనా మాట్లాడడానికి. బట్ వాళ్ళ నాన్న ఇంటర్వ్యూస్ లైవ్ సాక్ష్యం, ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తారు, చూపిస్తారు, ఇదిగోండి సార్ వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ, వాళ్ళకి తెలుసు అని చూపిస్తారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఈ అమ్మాయి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా షీ ఈజ్ బౌండ్ బై దట్. అందుకని ఇవ్వకపోవడమే సేఫ్ అని కూడా లాయర్లు చెప్తారు. అమ్మ మీరు ఏమీ మాట్లాడకండి, మీడియాలో ఏం మాట్లాడినా కూడా దానికి ఉంటుంది రిపర్కషన్స్. ఇకపోతే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మనం చేయించుకుందాం అనుకుంటే ఇలా. ఇప్పుడు ఈవిడికి సంబంధించి బయటకు వస్తున్న మాటలు, సాయి గారు నాకు బాగా ఆప్తులు, ఇద్దరం కలిసి పనిచేసాం కొన్నాళ్ళు. అంటే జెమినీలో నేను మ్యూజిక్, ఆయన న్యూస్ పక్కనే అనమాట. సో ఆయన జస్ట్ చదువుతున్నారు అంతే, ఆయన సేకరించిన విషయం కూడా కాదు, బట్ ఒక ఆవిడ సైడ్ వర్షన్ అంటే ఒక జర్నలిస్ట్గా రెండు కోణాలు చూపించాలి కదా అని చెప్తున్నాను. వాడికి 7-8 ఏళ్ళుగా అశ్వురెడ్డి పరిచయం, వాడిని నమ్మింది, సర్వస్వం అప్పగించింది, పిలిచిన ప్రతిసారి లండన్ వెళ్ళింది, ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఆమె రాకపోకల ఖర్చును కూడా ఆమె ఖాతాలోనే వేస్తున్నాడు. తను హైదరాబాద్ వస్తే సో ఇక్కడ అతన్ని నమ్మింది, సర్వస్వం అతనికి
అప్పగించింది, ఇటువంటివన్నీ ఏంటంటే అండ్ ఒక క్లియర్ బయాస్డ్ కోణం కనబడుతుంది. దీంట్లో ఏంటంటే సరే సర్వస్వం అప్పగించింది, తర్వాత ఆవిడ లండన్కి వెళ్ళే రాకపోకలు, అంటే ఆయనకి అవసరం వచ్చినప్పుడల్లా ఈవిడ లండన్కి వెళ్ళి ఆయన ముచ్చట తీర్చి తిరిగి వచ్చేది. అయితే ఆయన ముచ్చట తీర్చడానికి ఈవిడ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వచ్చిన ఖర్చులకి, అంటే ఫ్లైట్ ఖర్చులు మిగతా ఖర్చులు కూడా ఆవిడ అకౌంట్లో వేస్తే ఎట్లా? ముచ్చట తీర్చడం ఏంటండి? ఇప్పుడు ఇష్టపడ్డారంటే ఈయనైనా ఇక్కడికి రావచ్చు, ఈవిడైనా అక్కడికి వెళ్ళచ్చు, ఇద్దరు కలిసి మధ్యలో ఎక్కడైనా కూడా కలవచ్చు. అది లవ్ అవుతుంది, రిలేషన్షిప్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నాకు ముచ్చట తీర్చుకోవాలని నువ్వు రావాలి అంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ కదా. ఒకటే దీనికి రివర్స్లో మీరు ఆలోచించండి. ఈయన ఎప్పుడన్నా సరే ఈవిని కలవాలని చెప్పి హైదరాబాద్ వస్తే, హైదరాబాద్ వచ్చి మళ్ళీ లండన్ వెళ్ళిపోతే ఆ ఖర్చులు ఈవిడి ఖాతాలో వేసుకోవాలి. అప్పుడు కూడా ఆయన ముచ్చట తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తాడు తప్ప, అప్పుడు మనం ఈవిడ అక్కడికి వెళ్తే ఆయన ముచ్చట తీర్చడానికి ఈవిడ వెళ్ళింది, ఈయన ఇక్కడికి వస్తే ఈవిడ ముచ్చట తీర్చడానికి ఆయన రాలా, ఆయన ముచ్చట తీర్చుకోవడానికి వచ్చాడు. ఈవిడికి ముచ్చట అనేది ఉండదు బేసికల్లీ, అంతేనా? సి వీ షుడ్ నాట్ ఆబ్జెక్టిఫై. ఒక మనిషి వెళ్ళింది అంటే తను ఇష్టపూర్వకంగా వెళ్ళింది, తనకి ఇష్టపడే వెళ్ళింది, లవ్లో ఉంది, బాయ్ ఫ్రెండ్ కలవాలనుకుంది, వెళ్ళింది. దట్స్ సంథింగ్, ఒక మహిళ పర్సనాలిటీకి అది గుడ్ థింగ్. అంతేగాని అతనికి ముచ్చట పడింది కాబట్టి నేను వెళ్ళాను అంటే దట్స్ నాట్ గుడ్. సో మేబీ ఆవిడ ప్రొటెక్ట్ చేసే కోణంలో ఇటువంటివి చూడట్లేదేమో, ఓవర్లుక్ చేస్తున్నారేమో. సో దయచేసి గమనించండి, ఆవిడ లండన్కి వెళ్ళి వచ్చిన ఖర్చులు ఆయన భరించాలి, ఆ లెక్కన ఆయన హైదరాబాద్ వెళ్ళిన ఖర్చులు ఈవిడ భరించాలా? అది ఎలా విచిత్రంగా ఉందో ఇది కూడా అలాగే విచిత్రంగా చూడాలి మనం. సరే, తర్వాత 2 కార్లు కొన్నాడు, ఒకటి బెంజీ, మరొకటి రేంజ్ రోవరు. వాటి ఖర్చు కూడా ఆమె ఖాతాలోనే వేసేసాడు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ తిరగడానికి ఏంటి, ఆయన హైదరాబాద్లో లండన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తిరగడానికి ఒక బెంజీ, ఒక రేంజ్ రోవర్, 2 కార్లు కొనుక్కున్నట్టు. ఓకే, జస్ట్ ఆయన ఇక్కడ తిరగడానికి అవి కూడా ఆవిడ ఖాతాలో వేసేట. ఎంత దారుణం కదా. అంతేగాని ఆవిడ కోసం కొనలా. ఆయన అక్కడ ఉంటే అక్కడ కొనుక్కుంటాడు కానీ, ఇక్కడికి వస్తే ఏదైనా రెంట్ తీసుకొని వెళ్తాడు కానీ. బట్ ఆయన 2 కార్లు కొని ఇక్కడ పెట్టేసి, వాళ్ళ అమ్మ కూడా ఆ కారు ఎక్కి యాక్సిడెంట్ చేశారని చెప్పి చెప్పుకొచ్చిన ఆడియో మనం విన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఆయన కోసం చేసుకున్నాడు, ఈవిడ కోసం చేసుకోలేదు అనే కోణం వినిపిస్తున్నారు. ఓకే, సో ఫ్లైట్ టికెట్లు, బెంజీ, రేంజ్ రోవర్ కూడా ఇక్కడ కొని పెట్టాడు, ఆయన కోసం పెట్టుకున్నాడు. ఎవరి కోసం? ఆయన కోసం పెట్టుకున్నాడు, ఈవిడ వాడుతుంది అంతే. దానికి కూడా నా మీద వేస్తే ఎట్లా అనేది పాయింట్. ఫ్లాట్ కొన్నాడు, అది ఆమె ఖాతాలోనే వేశాడు. ఇక్కడ ఒక ఫ్లాట్ కొన్నట్ట, అది కూడా ఆమె ఖాతాలోనే వేసాడు. ఇక్కడ ఆ ఫ్లాట్ కొని ఏం చేశాడు? ఆయన రెంట్కి ఇచ్చాడా? రెంట్కి ఇచ్చాడా? లేకపోతే ఏం చేశాడు? వీళ్ళే ఉంటున్నారు కదా. ఓకే, సో అది ఆమె ఖాతాలో వేసేసాట. ఎంత దారుణం చూడండి. అన్ని వాడి ఖర్చులే, ఆమె తన కోసం కొనిపించింది కిలో బంగారం. ఎంత సింప్లిసిటీ చూడండి. పాపం కిలో బంగారమే కొనిపించారట. అది తీసుకున్నది ఓ సొంత ఫ్లాట్, కొనడానికి 1.5 కోట్లు. దానికి నేపథ్యం ఉంది, దాని వెనక ఆమె బాధ ఉంది, కక్కుర్తి కాదు. నిజానికి ఆమె వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. వేణుస్వామి దగ్గరికి వెళ్ళి చూపించింది. జాతకాలు వద్దమ్మా, మీకు శృతి కలవదు, పెంట అయిపోతుంది అన్నాడు ఆయన. కానీ వాడు అంగీకరించలేదు. ఈలోపు సో పెళ్లి చేసుకోవాలనుకుంటే జాతకాలు చూపించుకోవాలి, అంత సాంప్రదాయబద్ధమైన ఇదైనప్పుడు వేరే డైరెక్టర్ తోటి కాళ్ళు నాకించుకోవడము, ఇటువంటివన్నీ కూడాను ఈ నమ్మకాలు లేవా? ఇటువంటివి జరిగితే తప్పు కాదు అనిపించలేదా? ఉంటే ఒక పక్కన ఉండాలి. ఇదేమో మోడర్న్, వేరే వాళ్ళు ఆఖరికి నాకేసినా కూడా మనకి తప్పు లేదు. కానీ జాతకాలు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది, మామూలుగా మనిషి అనేవాడు ఏదో చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తుంటాడు, సరే దేవుడు దగ్గరికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టే క్షమించి దేవుడే అని మొక్కుతారు. బాగా రిచ్ పీపుల్ చేసే తప్పుదాలు తీర్చడానికి బాగా రిచ్ పురోహితులు కావాలేమో, అందుకే వేణుస్వామి దగ్గరికి వెళ్తారేమో. ఈయనైతే పంచబలి లేకపోతే షర్టు బలి, ఇంక ఏ బలి అయితే ఆ బలి చేసి మొత్తానికి వాళ్ళని కాపాడారు. ఆమెకు బ్రెయిన్ ట్యూమర్. అవును నిజమే, షాక్ తిన్నది ఆమె. విషయం చెప్పింది. వేణుస్వామి ఆమె పేరిట కామాఖ్యలో ఏకంగా పంచబలి, వెరీ పవర్ఫుల్, ఎక్స్పెన్సివ్ చేయించాడు. ఫ్రీగా చికిత్సకు మాట సాయం కూడా చేశాడు. ఆమెకు భరోసాగా ఉన్నాడు తప్ప తనకి ఇంకే పాపం లేదు. ఆమె సోదరికి కూడా ఆరోగ్యం బాగుండదు. ఆమె బట్ ఇతనికి అమౌంట్ వేసిన స్క్రీన్ షాట్స్ కూడా పెట్టినట్టు. అదే కదా. సో అది కూడా ఎవరి కోసం చేయించుకున్నాడండి? ఈవిడ కోసమే చేయించుంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అంతా ఆయన అన్నీ ఆయన కోసం చేయించుకున్నాడు, ఆయన కోసం చేయించుకున్నాడు అంటే
నిజమే, అన్నీ ఆయన కోసం చేయించుకున్నాడు. ఆయన అంటే ఎవరు? హీ ఫెల్ట్ షీ ఈజ్ హాఫ్ ఆఫ్ హిమ్. ఆయన అర్ధాంగి అనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాబట్టి నిజమే, ఆవిడకి చేసింది ఏది ఆవిడ కోసం సపరేట్గా చేస్తుంది అనుకోలేదు. ఆయన కోసం చేసుకుందే అనుకున్నాడు. కానీ ఒకనొక రోజున ఛీ నువ్వు నాకు వద్దు పో అంటే, అది అప్పటికీ కూడా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేమేమి అయిపోయిన ఖర్చులు, ఈ ఫ్లైట్ ఖర్చులు ఇవన్నీ అడగట్లా, అవన్నీ జస్ట్ ట్రాన్సాక్షన్స్ కోసం చూపిస్తున్నాం కూడా. మేము అడిగేది మెటీరియలిస్టిక్గా. ఇప్పుడు కేజీ బంగారం కొనిపించుకున్నా అన్నారు. ఇప్పుడు ఈ కేజీ బంగారం కొనుక్కొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో ఉంటారా? ఇప్పుడు ఆ బంగారం నెక్లెస్లు వేసుకుంటే ఆహా నీ పాత మొగుడు నీకు ఎంత మంచి బంగారం కొనిచ్చాడని చెప్పి వాడు ఆశ్చర్యపోతుంటే ఇదిగా ఉంటుందా? కాదు కదా. వద్దనుకున్నప్పుడు ఆ బంగారం కూడా వెనక్కి ఇచ్చేయడమే కరెక్ట్ కదా. ఆయన ఇచ్చిన బంగారం కావాలి, ఆయన వద్దంటే ఎట్లా? సో మొత్తం ఇస్తే మొత్తం కూడా బయటికి. అండ్ ఇకపోతే ఇన్ని ఖర్చులు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. ఇంకా ఒక నిమిషం పూర్తిగా వినేద్దాం, మన పని అయిపోతుంది. సాయంగా ఉన్నాడు. మరి ప్రవీణ ఎవరు? ఇది ఇంట్రెస్టింగ్. ఈవిడ తెలిసిందే మనందరికీ. బట్ ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్కి కూడా ఈయనే మొత్తం వచ్చి ఖర్చు పెట్టుకుని ఈయన దగ్గరుండి చూసుకున్నాడు అని మనకి వాళ్ళ బంధువులు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఓహో, ఎవరు? ధర్మేంద్రనే చూసుకున్నాడు. ఓకే. సో ఎక్కడ కూడా మనకి ఆ విషయం మరి ఆవిడ తరపు నుంచి ప్రస్తావించినట్టు నాకు ఎప్పుడు తెలియలేదు. బట్ ఇది జరిగింది. అంటే ఏదైనా సరే మనం చూసే కోణం బట్టి ఉంటుంది. ఇక్కడ ఈవిడ అన్యాయం అయిపోయిందా, అన్యాయం చేయబడ్డదా అనేది ఎవరి కోణం వాళ్ళది. ఆయన సాయి గారి కోణం, లేకపోతే ఎవరైతే జర్నలిస్ట్ దీన్ని షేర్ చేశారో ఆయన కోణం అయి ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఆయన ముచ్చట తీర్చడానికి వీడు అక్కడికి వెళ్ళింది కాబట్టి ఫ్లైట్ ఛార్జీలు ఆయనే పెట్టాలి, ఆయన ఇక్కడికి వచ్చినా కూడా ఆయన ఛార్జీలు ఆయనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన ముచ్చట తీర్చుకోవడానికి వచ్చారు కాబట్టి. వీళ్ళు ఒక ఆబ్జెక్ట్, వీళ్ళకి ముచ్చట్లు పాళ్ళు ఏ ఉండవు, అంతే. వీళ్ళు ఒక ఆబ్జెక్ట్. దీని నుంచి బయటికి రావాలి మన సొసైటీ. షీ హ్యాస్ హర్ ఓన్ డిసిషన్ మేకింగ్ కెపాసిటీ. ఆవిడకి కూడా ఒక మనసు ఉంటుంది. ఆవిడ ఇష్టపడిన వాళ్ళ కోసం ఆవిడ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని డబ్బులు ఇస్తే లేకపోతే నాకు దట్స్ నాట్ ద వే వీ షుడ్ లుక్ ఎట్ ఉమెన్. నేను రీసెంట్గా మీకు ఒక పోస్ట్ కూడా షేర్ చేసినట్లున్నా. ఒక యువ జడ్జ్ సూసైడ్ చేసుకున్నాడు చూడలేదు, సారీ అని చెప్పేసి. అంటే వైఫ్ టార్చర్ భరించలేక జడ్జ్ అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనేది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎంత ఎక్కువైపోయాయి ఇవి అనేది. సీతారాం కేసు కూడా చూస్తున్నాం. ఆయన చనిపోయిన 1 monthకే ఇంకొక అతన్ని మ్యారేజ్ చేసుకున్నాం అనేది కూడా తెలుస్తుంది. ఎందువల్ల అంటారు ఇంత పర్సంటేజ్ విత్ ఇన్ 4-5 yearsలోనే పెరిగిపోవటం చూస్తున్నాం, ఇంతకు ముందు లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, 2 రకాల శిక్షలు ఉంటాయి. ఒకటి చట్టం, ఒకటి సమాజం వేసే శిక్ష. ఇప్పుడు సమాజం వేసే శిక్ష ఎప్పుడు పడుతుంది అంటే నలుగురికి తెలిసినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు. ఈవిడ ఇలాంటిది అనేది ఈ సీతారాంకి సంబంధించిన వాళ్ళ ఆవిడ ఎంతమందో తిరిగింది అనే విషయం ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆవిడకి మొహం బయటకు చూపించుకోవడానికి చల్లదు. ఆవిడ చేసిన పనులన్నిటికీ బయట ఎవడన్నా సరే కనబడుతూ అని ఊసే టైప్లో అవుతుంది. ఇది సమాజం వేసిన శిక్ష. బట్ చట్టం వేసే శిక్షలు ఏమున్నాయి? దీనికి ఏమీ లేవు. లిటరల్లీ ఈ ఇప్పుడు మన ధర్మేంద్ర కేసులో అయినా సరే ఏమీ లేవు. ఇప్పుడు 420 కేసు పెట్టారు. 420 కేసు అంటే ఏంటి? 7 ఏళ్ళు జైలు, 7 ఏళ్ల లోపు జైలు శిక్ష. అంటే దానికి స్టేషన్ బెయిల్ ఇస్తారు. దానికి ఎటువంటి రిపోర్ట్. ఇదే మీరు రివర్స్లో చూస్తే మగాడికి ఉంది. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి నన్ను రకరకాల నా దగ్గర డబ్బులు వాడుకున్నాడో, నన్ను వాడుకున్నాడో, ఏదో ఒకటి వాడుకున్నాడు అని చెప్పి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. రీసెంట్గా ఒక ఎస్ఐ గుంటూరులో ఒక నర్సుని ప్రేమించి కొన్నాళ్ళు ఉండి తర్వాత వద్దనుకున్నాడు ఆయన ఏదో కారణాల రీత్యా. ఆవిడ వెళ్ళి కేసు పెడితే ఆయనకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ అండ్ అలాగే ఆయనకి 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది. చట్టాలు అనేవి ఇంత బయాస్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే చట్టం ఉండడం వల్ల భయం ఒకటి ఉంటుంది. ఇదే పని ఒక మగాడు పెళ్ళైన మొగుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకుంటే చట్టం భయం ఉంది వాడుకుని. ఎలా అంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడికి శిక్ష లేదు, కానీ భార్య వెళ్ళి కేసు పెడితే ఏది విడాకులు కావాలన్నప్పుడు నీ ఆస్తిలో ఇంత వాటానో లేకపోతే నీ జీతంలో ఇంత వాటానో ప్రతి నెల ఆవిడకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మో కష్టం, ఇప్పుడు దాన్ని పోషించి దీన్ని పోషించాలంటే నా బతికి అయిపోద్ది అని చెప్పి వాటికి దెర్ ఈజ్ అ చెక్ పాయింట్. నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నావా? దిస్ ఈజ్ కాస్ట్లీ ఫర్ యూ. నీకు అంత డబ్బులు ఉంటే చూసుకో.
బట్ ఒక కామన్ మ్యాన్కి ఒక 2 లక్షలు 3 లక్షల జీతం, నాకు తెలిసి 2 లక్షల జీతం ఆయనకి దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్. అందులో 2 పిల్లలు ఉన్నారు. సో ఎవరైనా సరే మగాళ్ళు అనే వాళ్ళకి ఒక చెక్ పాయింట్ ఉంది, అక్రమ సంబంధం పెట్టుకుంటే. అంతెందుకమ్మా 2018 వరకు శిక్ష కూడా ఉండింది మగాడికి. అక్రమ సంబంధం పెట్టుకుంటే 2 ఏళ్ళు జైలు శిక్ష, అడల్టరీ అంటారు దాన్ని. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇవాళ ఆడవాళ్ళు ఇలా చేస్తున్నానికి కారణం సుప్రీంకోర్టు తీర్పు అంటారు. సుప్రీంకోర్టు తీర్పు కేవలం మగవాళ్ళకి మాత్రమే, అది ఆడవాళ్ళకి ఎప్పుడూ లేదు. ఎప్పుడు లేదు. కాకపోతే దాన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేయడం వల్ల జనాలకు ఆహా ఎన్నాళ్ళు ఉండింది ఇప్పుడు లేదు మనకి ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నారు. ఎప్పుడూ ఉంది ఫ్రీడమ్. సో ఇక్కడ ఏంటంటే ఒక చెక్ పాయింట్ లేకపోవడం వల్ల వాళ్ళని అకౌంటబిలిటీ చేయట్లా. అవును ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న నెక్స్ట్ రోజే ఆవిడకి నచ్చకో లేకపోతే ఆల్రెడీ ఉన్న బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది అనుకుందాం. వెళ్ళిపోతే ఇప్పుడు వీడు వెళ్ళి కేసు వేస్తాడు అనుకుందాం, మా ఆవిడ నాకు కావాలి. కుదరదు. ఓకే, తన ఇష్టంతో వెళ్ళిపోవచ్చు. పెళ్లి ఒక మనిషి స్వేచ్ఛాజీవి, తను ఎక్కడ కావాలంటే నీ ఎదురు ఇంట్లోనే వేరే బాయ్ ఫ్రెండ్తో ఉండొచ్చు, నువ్వేమనడానికి లేదు. సరే వెళ్ళిపోయింది, మహా అయితే నీకు డైవర్స్ ఇప్పిస్తాం. డైవర్స్ ఇప్పించినంత మాత్రం ఏమవుతుంది? ఆ అమ్మాయికి ఏం కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి డబ్బులు కట్టాల్సిన బాధ్యత కూడా లేదు. ఆ అమ్మాయిదే తప్పు, కానీ ఆ అమ్మాయి పైసా కూడా ఇతనికి రిటర్న్ ఇవ్వాల్సిన పని లేదు. పెళ్లి ఖర్చులు కావచ్చు లేకపోతే ఇంకోటి. ఆ అమ్మాయికి ఎక్కడో జీతం వస్తుంది అనుకోండి, ఉద్యోగం చేస్తుంది, ఆ జీతంలో ఇంత పార్ట్ వీడికి ఇవ్వాలి. నువ్వు కనుక నీ మొగుడిని వదిలేసి వెళ్ళిపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు. సో నువ్వు పెళ్లి చేసుకో, వదిలేసి వెళ్ళిపో, ఏమైనా చేసుకో, నీకు ఏ రకమైన లీగల్ రిపర్కషన్స్ రెస్పాన్సిబిలిటీస్ లేవు. మీ ఇష్టం, ఎంతమందినైనా పెళ్లి చేసుకోండి, ఎంతమందితో తిరగండి అని మన చట్టం వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చేసింది. ఇది మగాడికి అలా కాదు. ఇప్పుడు ఏంటి, ఇదే రివర్స్లో పెళ్ళైన నెక్స్ట్ రోజే ఈవిని వదిలేసి మగాడు వెళ్ళిపోయాడు అనుకోండి, వీడి మీద మెయింటెనెన్స్ ఇంకా రకరకాలు పడతాయి. ఇమ్మీడియట్గా వీడి నెల వీడు వేరే చోట ఉన్నా కూడా ఈవిడికి డబ్బులు పంపించాలి. ఇది సెటిల్మెంట్కి వచ్చినప్పుడు ఎంతో కొంత డబ్బులు ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక బాధ్యత మగాడికి పెట్టారు. ఏ బాధ్యత ఏ శిక్ష ఇక్కడ పెట్టకపోవడం వల్ల మా ఇష్టం, మీ ఎవరితో తిరగచ్చు, చట్టం చెప్తుంది. ఇది మెయిన్ పాయింట్. వాళ్ళని అకౌంటబుల్ చేయాలి. చేయనంతకాలం ఇక్కడ ఏముంది? ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? నీ పెళ్ళం నీది కాదురా, అది ఎక్కడ పోయినా అడగడానికి లేదు. ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వేరే వాళ్ళతో ఉంటూ కూడా నేను మెయింటెనెన్స్ అడగచ్చు తెలియదాకా. ఫస్ట్ పాయింట్. రెండోది, నీ పిల్లలు కాదు. సో 2 పిల్లల్ని అన్నాడు, రేపు ఈవిడికి ఇంత ఉండడం ఇష్టంలాగా వెళ్ళిపోయి కోర్టులో వేసుకుంటే కస్టడీ పిల్లలు ఈవిడికే ఇస్తారు, వాళ్ళ ఖర్చులు ఈయనకి ఇస్తారు. అంటే ఆవుకి గడ్డి పెట్టేది పాలు పితుక్కునేది వాళ్ళు అన్నట్టు. సో నీ పెళ్ళం కాదు, నీ పిల్లలు కాదు, మరి ఎందుకు నీకు పెళ్ళి? ఏం చేసుకోవడానికి? కేవలం ఆవిడ దయ నీ ప్రాప్తం. ఇవాళ రేపట్లో జనరల్గా అందరూ మంచివాళ్ళనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటాం. కానీ నాకు చట్టపరంగా ఏ రకమైన రక్షణ ఉంది? ఒక మగాడికి ఏ రకమైన రక్షణ లేదు చట్టంలో. అలాంటప్పుడు నువ్వు ఇండియన్ చట్టాల ప్రకారం పెళ్లి చేసుకోవడం మానేసి, కొంత ఇస్లాం చట్టం ప్రకారం అయితే కొంత సెక్యూరిటీ అనే ఉంటుంది, నికానామా రాసుకుంటారు వాళ్ళు, ప్రీనప్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి వెస్టర్న్ సొసైటీలో. అంటే ఒకవేళ ఇదైతే ఏంటి, విడిపోయే పక్షం వస్తే ఏం చేయాలి, వాళ్ళ తప్పు అయితే ఏంటి, మన తప్పు అయితే ఏంటి, ఈ పిల్లలు పుడితే ఏంటి, ఎవరికి ఎంత అనేది క్లియర్ కట్ రాసుకుంటారు. ఇక్కడ హిందూ వివాహ చట్టం అని చెప్పి పెట్టేసి అసలు కంప్లీట్ నాశనం చేసేసారు. ఎవరు చెప్పారు? ఏ హిందూ ధర్మంలో చెప్పారు మనకు తెలియదు, కానీ వీళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళ గుత్తాధిపత్యం తీసుకొని సనాతన ధర్మం అని చెప్తారు, ఎప్పుడెప్పుడో అంటారు, కానీ రాసుకునేది ఇప్పుడు రాసుకుంటారు. సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ నో చెక్ పాయింట్. ఇప్పటికి కూడా చెప్తాను, ఇప్పుడు ధర్మేంద్ర కేసులో ఇదే కనుక రివర్స్ కేసు పెడితే ఆ అమ్మాయి కనుక ఈ అబ్బాయికి 10 ఏళ్ళు. ఓకే, కాకపోతే ఇప్పుడు కూడా ఆవిడకి ఏదైనా సరైన సాక్ష్యాలు ఉంటే పెట్టే అవకాశాలు ఉంటుంది, కానీ కౌంటర్ కేసు లాగా చూస్తారు దీన్ని. అండ్ హీఈస్ లండన్లో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, అదే రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.